ఉన్నత విద్యను అభ్యసించిన వ్యవసాయాన్ని నమ్ముకున్నారు. పురాతన పద్ధతుల్లో సేద్యం చేస్తున్నారు. అయినా అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ ఖరీఫ్లో ఏ ప్రాంతంలో చూసినా వరి పంటను దోమపోటు హళ్లెత్తించింది. దిగుబడి ఘోరంగా పడిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆ రైతు మాత్రం తన పంటను దోమపోటు మహమ్మారి నుంచి కాపాడుకున్నారు. ఎప్పటిలాగే వరి సిరులు సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సీతంపేట కొత్తగూడెం గ్రామానికి చెందిన సతీష్ బాబు పీజీ వరకు చదువుకున్నారు. వ్యవసాయంపై మక్కువతో తనకున్న 55 ఎకరాల్లో కొబ్బరి, వరి సాగు చేస్తున్నారు. పశువులను కూడా పెద్ద సంఖ్యలో పోషిస్తున్నారు. ఆయన వ్యవసాయ విధానం మిగతా వారికి భిన్నంగా ఉంటుంది. ఏటా 10 ఎకరాల పొలంలో ఏమీ పండించరు. ఆ ఖాళీ ప్రదేశంలో పశువులను కడతారు. గేదెల పేడ, మూత్రాలు ఎక్కడిదక్కడే పొలంలో వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల భూమి సారవంతమవుతుందని సతీష్ చెబుతున్నారు. ఈ చేను పూర్తిగా మన యొక్క పశువుల మీద ఆధారపడి పండిస్తున్న చేను ఇది. పాత పద్ధతి గళ్ళు వేయి పద్ధతి అని అందరికీ తెలిసిందే. ఈ పద్ధతిలో 365 రోజులు కూడా మేము చేలో తాడికి పొడుగాటి తాడు పెట్టి తాడికి కట్టేయడం జరుగుతూ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు కూడా సాయంత్రం పూట మళ్ళీ మార్చడం జరుగుతూ ఉంటుంది. అవి పశువుల నుంచి వచ్చిన మనకి మూత్రం కానీ పేడ కానీ ఎక్కడిదక్కడే ఉంచేసి ఆ తాడును మాత్రం ఒక 6-7 అడుగులకి జరపడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల పూర్తిగా భూమి అంతా కూడా బెడ్డింగ్ అయిపోతూ ఉంటుంది. పేడ ఈ యొక్క మూత్రం దీనివల్ల బెడ్డింగ్ అయి సంవత్సరం కూడా ఒక్కొక్క లేయర్ ఫామ్ అవుతూ ఉంటుంది. మన పూర్వీకులు చేసిన పద్ధతినే మేము ఈ రోజు వరకు కొనసాగిస్తానన్నాం, ఇప్పుడు కూడా కొనసాగిస్తానన్నాం. పశువులు కట్టిన నేలలో వరి పంట నిదానంగా పెరుగుతుంది. మొక్క పొట్టిగానే ఉన్నా దుబ్బు నిండా గింజలు ఉంటాయి. ఇతరులు పండించే పంటలో వచ్చే ధాన్యం బరువు కన్నా సతీష్ పండించే వరి ధాన్యం బరువు ఎక్కువగా ఉందని శాస్త్రీయంగా రుజువైంది. ఈ ధాన్యానికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ధాన్యం సొంతంగా మిల్లింగ్ చేసి విక్రయిస్తున్నారు. ఈ బియ్యానికి కిలో 80 రూపాయల ధర పలుకుతోంది. పంట దిగుబడి మనం తీసుకున్నట్టయితే నేను 96లో వ్యవసాయానికి వచ్చిన కానీ ఈ రోజు వరకు కూడా 27 బస్తాల నుంచి 31 బస్తాల వరకు వస్తా ఉంది. మా దాంట్లో ఉన్న గింజ బరువు మిగతా దాంట్లో ఉన్న గింజ బరువు లెక్కేసుకుంటే 40% వరకు తేడా వస్తుంది. ఈ మధ్యకాలంలో మనం ఈ ఉత్తరాంధ్ర నుంచి కనుక ఇక్కడ దాకా చూసుకుంటే దోమ పోటు అనేది బాగా ఆశించి అంతా కూడా నష్టం చేయడం జరిగింది. కానీ మీరు చూస్తున్న ఈ ఫీల్డ్ ఎక్కడా కూడా ఒక్క దోమ కూడా ఒక్క కర్రకు కూడా ఎక్కడ ఎఫెక్ట్ కాలేదు. నిలకడలేని శాస్త్రీయ పద్ధతుల కన్నా కూడా ఈ పద్ధతే మేలని నేర్పించి నేను కాకుండా మా పిల్లలు కూడా దీన్నే ఆప్ చేసుకునే విధంగా దాన్ని తయారు చేసుకుంటా ఉన్నాము. సతీష్ బాబు అనుసరిస్తున్న సనాతన సాగు విధానం జాతీయ స్థాయిలో జరిగిన వరి పరిశోధన సదస్సుల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సదస్సులో ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ సదస్సులో ఈ విధానాన్ని వివరించడానికి ఆహ్వానాలు అందుతున్నాయి. వచ్చే నెల చైనాలో బీజింగ్ లో జరిగే సదస్సుకు సతీష్ వెళ్లనున్నారు. ఉక్కు లాంటి సంకల్పం ఉండాలే కానీ